బ్రహ్మయ్య దిగులు. నందవరం అనే ఊళ్ళో ఉండే బ్రహ్మయ్య చాలా మంచివాడు. ఇరుగు పొరుగులకు సాయపడడంలోనే ఆయనకు ఆనందం ఎక్కువ. ఆ విధంగా ఆయన ఎందరికో సాయపడ్డాడు. కానీ ఆయన వల్ల సాయం పొందిన వాళ్ళు ఆయనతో మంచిగా ఉండడం లేదు. అందువల్ల బ్రహ్మయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. వాణి బ్రహ్మయ్యకు అనుకూలవతి అయిన భార్య. ఆమె భర్త దిగులుగా ఉండడాన్ని భరించలేకపోయింది. ఆమె బ్రహ్మయ్యతో, ఇతరులకు సాయపడడం వల్ల నీకు సంతోషం కంటే దిగులే ఎక్కువ కలుగుతున్నది. ఇక నుంచి నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, ఇతరుల గురించి పట్టించుకోకు అని తరచుగా చెబుతూ ఉండేది. ఇలా విని విని కొన్నాళ్లకు బ్రహ్మయ్య పెళ్ళం చెప్పినట్టు చెయ్యాలన్న గట్టి నిర్ణయానికి వచ్చాడు. ఇలాంటి సమయంలో బ్రహ్మయ్య ఎదురింట్లో ఉండే శివయ్య పట్టణానికి తరలి వెళుతూ తన ఇల్లు అమ్మిపెట్టే బాధ్యతను బ్రహ్మయ్యకు అప్పగించాలి అనుకున్నాడు. అయితే బ్రహ్మయ్య, నేనెవరికి సాయపడినా వాళ్లతో గొడవలొస్తున్నాయి. ఊరొదిలి వెళ్ళిపోతున్న నీతో అలా జరగటం ఇష్టం లేదు. ఏమీ అనుకోక ఈ పని ఇంకెవరికైనా అప్పజెప్పు అని శివయ్య ఖచ్చితంగా చెప్పేశాడు. శివయ్య నవ్వి, సరే, ఇంటికి తాళం పెట్టి వెళతాను. నీ మంచితనం గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నిన్ను అపార్థం చేసుకోను. ఎవరైనా ఇల్లు కావాలంటే వస్తే వాళ్లకు పత్రం రాసిచ్చి పట్నం పంపు. బేరసారాలన్నీ నావేలే, కానీ నువ్వు మాత్రం రాసిచ్చిన వారికే ఇల్లమ్ముతాను అని పట్నం ప్రయాణమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రహ్మయ్య బావమరిది భీముడు తన మకం పొరుగురు నుంచి ఆ ఊరికి మార్చాలి అనుకున్నాడు. అందువల్ల వాడు శివయ్య ఇల్లు కొనాలనుకున్నాడు. కానీ బ్రహ్మయ్య భీముడికి పత్రం రాసి ఇవ్వలేదు. తన వాళ్లకు సాయపడితే శివయ్య అపార్థం చేసుకుంటాడని ఆయన భయం. బావా, ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఇది బంగారం లాంటి అవకాశం. మనం ఎదురెదురుగా ఉండొచ్చు. నువ్వు పత్రం రాసిస్తే ఆ శివయ్య ఎంత అడిగితే అంత ఇచ్చి ఆ ఇల్లు కొంటాను అని భీముడు చెప్పాడు. బ్రహ్మయ్య పత్రం రాసివ్వడానికి ఒప్పుకోక, నువ్వు నా భార్యకు స్వయంగా తమ్ముడివి. నాకు 4 కుటుంబాలకు సరిపడే పెద్ద ఇల్లు ఉన్నది. నిన్ను వేరే ఇంట్లో ఉండనిస్తానా? మనం కలిసి ఉందాము, సరేనా అని అన్నాడు. బావ మనస్తత్వం తెలిసిన ఇల్లు తనకు దక్కనందుకు ఉక్రోషం వచ్చి భీముడు ఈ ఊరుకు మకం మార్చే ఆలోచన మానుకున్నాడు. ఆ తర్వాత గోపయ్య అనేవాడు బ్రహ్మయ్య వద్దకు వచ్చి, అయ్యా, పేదవాణ్ణి, ఇల్లు కొందామంటే ఒక్కసారి డబ్బు ఇచ్చుకోలేను. నువ్వు పత్రం రాసిచ్చిన వాడికి శివయ్య కాదనకుండా తన ఇల్లు అమ్ముతాడని తెలిసింది. నువ్వు దయతలిస్తే నా కుటుంబం నీకు రుణపడి ఉంటుంది అని అన్నాడు. మామూలుగా ఎవరైనా డబ్బిచ్చి ఇల్లు కొంటే అది వేరే సంగతి. అలా కాక వాయిదాల పద్ధతి మీద ఇల్లు కొనుక్కునేందుకు పత్రం రాసిస్తే తను గోపయ్యకు సాయపడినట్లే అవుతుంది. అందుకని బ్రహ్మయ్య ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ వస్తానని గోపయ్య వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గోపయ్య భార్య రుక్మిణి వచ్చి బ్రహ్మయ్య భార్య వాణిని కలుసుకొని, నా భర్త గుండె జబ్బు మనిషి, ఇంటి కోసం బెంగ పెట్టుకున్నాడు. సొంత ఇల్లుంటే దిగులుపోయి జబ్బు నయమవుతుందని వైద్యుడు చెప్పాడు. గుండె జబ్బు మనిషిని ఏ క్షణంలో ప్రాణం పోగొట్టుకుంటాడోనని భయపడి మమ్మల్ని అద్దె ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు. ఇంకెవరూ మాకు ఇల్లు ఇవ్వమంటున్నారు. నీ భర్త సాయపడితే మాకు ఒక సొంతిల్లు ఏర్పడుతుంది. నా భర్త ప్రాణాలు నీ భర్త చేతుల్లో ఉన్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నది. ఇది విన్న వాణి జాలిపడి గోపయ్యకు పత్రం రాసివ్వమని భర్తను బలవంత పెట్టింది. గోపయ్యకు బ్రహ్మయ్య పత్రం రాసిచ్చాడు. గోపయ్య పట్నం వెళ్ళి 2 రోజుల్లో తిరిగి వచ్చి బ్రహ్మయ్యతో, నువ్వు మంచివాడివే, కానీ నీ స్నేహితుడు డబ్బు మనిషి. ఇల్లు 1000 వరహాలు, 2 వాయిదాల్లో మొత్తం డబ్బు కట్టేయాలట. మనిషి మర్యాద లేకుండా మాట్లాడాడు. అద్దె ఇంట్లో కాకపోతే చెట్టు కిందనైనా చస్తాను గాని ఈ ఇల్లు మాత్రం కొననని శపథం చేసి వచ్చేశాను అని అన్నాడు. గోపయ్య అసలే గుండె జబ్బు మనిషి, ఏమైపోతాడోనని బ్రహ్మయ్య భయపడి ఆ ఇల్లెంత మంచిదో వాడికి నచ్చజెప్పాలని చూశాడు. నువ్వు వద్దంటే ఇంకా ఎక్కువ డబ్బిచ్చి కొనటానికి నా బావమరిది సిద్ధంగా ఉన్నాడని భయపెట్టాడు. దానితో గోపయ్య మెత్తపడ్డాడు. బ్రహ్మయ్య వాడి పరిస్థితి అంతా తెలియబరుస్తూ శివయ్యకు పత్రం రాసిచ్చాడు. ఆ తర్వాత గోపయ్య పట్నం వెళ్ళి వచ్చాడు.
ఏమైందో వాడు బ్రహ్మయ్యకు చెప్పలేదు. అలా కొద్ది రోజులు గడిచాక గోపయ్య శివయ్య ఇల్లు కొన్నట్టు ఊళ్ళో చెప్పుకోసాగాడు. కొందరు గోపయ్యకు సాయపడినందుకు బ్రహ్మయ్యను మెచ్చుకున్నారు. ఇల్లు కొని ఉంటే గోపయ్య మాట వరుసగా విషయం తనతో అని ఉంటాడని భావించిన బ్రహ్మయ్య ఉండబట్టలాక ఏదో విధంగా విషయం తెలుసుకోవాలని ఒక రోజున గోపయ్య కుటుంబాన్ని తన ఇంటికి విందు భోజనానికి పిలిచాడు. వాళ్ళు వచ్చి విందారగించారే తప్ప ఇంటి గురించి ఒక్క మాట కూడా అనలేదు. అయితే గోపయ్య ఇల్లు కొన్న మాట నిజం. గృహప్రవేశానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాడు. బ్రహ్మయ్యలో మళ్ళీ దిగులు ప్రారంభమయ్యింది. అది చూసి వాణి, ఈసారి సాయానికి పురుగొల్పిన తప్పు నాది. అందుకు నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మనం తెలివి తక్కువ వాళ్ళం. అందువల్లనే మన నుంచి సాయం పొందిన వాళ్ళు మన మనసుల్ని అకారణంగా కష్టపెడుతున్నారు. దీనికేం చెయ్యాలో మనకు తెలియదు. ఆ తెలివి నా తమ్ముడికి ఉన్నది. అవసరానికి మన చుట్టూ తిరిగి అవసరం తీరాక మన మొహం చూడని ఇలాంటి వాళ్లతో ఎలా వ్యవహరించాలో వాడికి బాగా తెలుసు. వాణ్ణి కొన్నాళ్లపాటు మన ఇంట్లో ఉండనిద్దాము అని అన్నది. ఇందుకు బ్రహ్మయ్య చిరాగ్గా, వాడిని మనతో ఉండమని ఎప్పుడో చెప్పాను, కానీ వాడే వినలేదు అని అన్నాడు. అలా కాదు, దయాధర్మ భిక్షం మన ఇంట్లో ఉండమంటే వాడెందుకుంటాడు? మన ఇబ్బందులు చెప్పి సాయంగా రమ్మంటే వచ్చి ఉంటాడు అన్నది వాణి. బ్రహ్మయ్య సరేనన్నాడు. భీముడికి విషయం తెలియగాని వాడు తన మకం బావగారి ఇంటికి మార్చేశాడు. ఇంటి పెత్తనమంతా తనే తీసుకున్నాడు. ఇంతలో ఒక రోజున గోపయ్య వాళ్ళింటికి వచ్చాడు. భీముడు వాణ్ణి గుమ్మంలో ఆపి విషయం అడిగాడు. రేపే గృహప్రవేశమని బ్రహ్మయ్యను పిలవడానికి వచ్చానని అన్నాడు గోపయ్య. బావకు ఒంట్లో బాగోలేదు. నువ్వు చెప్పింది ఆయనకు చెబుతాన్లే, ఇక వెళ్ళు అన్నాడు భీముడు. గోపయ్య వెళ్ళిపోయాడు. మర్నాడు బ్రహ్మయ్య వాళ్ళ ఎదిరింట్లో గృహప్రవేశం ఆర్భాటంగా జరిగింది. దానికి ఊళ్ళో వాళ్ళు చాలా మంది వచ్చారు. బ్రహ్మయ్య ఇంట్లో వాళ్ళెవరూ వెళ్ళలేదు. ఈ సంగతి చాలామంది విడ్డూరంగా చెప్పుకున్నారు. మర్నాడు వీధిలో కనబడితే ఎరిగినవాడొకడు భీముణ్ణి గృహప్రవేశం గురించి అడిగాడు. ఆ గోపయ్య బావను పిలవలేదు అన్నాడు భీముడు. అదే సమయంలో అటుగా వీధిన పోతున్న గోపయ్య ఇది విని, అబద్ధం, పిలవడానికి మీ ఇంటికి వస్తే మీ బావకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, నేను చెబుతానని నన్ను వెళ్ళమన్నావు కదా అన్నాడు కోపంగా. ఒంట్లో బాగోలేదంటే వెళ్ళి బావను పలకరించి ఎలా ఉన్నదని అడుగుతావనుకున్నాను. అలా చెయ్యకపోవడంతో నువ్వు అంతా ఆయనకు దగ్గరవాడివి కాదు అనుకొని గృహప్రవేశం సంగతి ఆయనకు చెప్పలేదు. అయినా బావ ఆరోగ్యం మర్నాటికి బాగుపడలేదు అన్నాడు భీముడు. అయితే ఆ విషయం గృహప్రవేశం నాడే నువ్వు వచ్చి చెబితే పిలిచినందుకు మర్యాదగా ఉండేది అన్నాడు గోపయ్య నిందను భీముడు పైకి తోస్తూ. భీముడు పెద్దగా నవ్వి, బావకు చెప్పమన్నావు గాని మాట వరుసకైనా నన్ను కూడా రమ్మని చెప్పావా? పిలవని చోటుకు నేనెలా వస్తాను అని అన్నాడు. గోపయ్యకు ఏమనాలో తోచక తల వంచుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చాక భీముడు జరిగినదంతా బ్రహ్మయ్యకు చెప్పాడు. బ్రహ్మయ్య కలవరపడి, ఎందుకురా ఉత్త పుణ్యానికి వాడి మీద పగ సాధిస్తావు? పాపం చేస్తే వాడే అష్టకష్టాల పాలవుతాడు అంటూ బావమర్దిని మందలించాడు. దానికి భీముడు, నాకు గోపయ్య మీద పగదేనికి? అసలు నాకు వాడికి ఏమిటి సంబంధం? స్నేహితులను కష్టాల్లో ఆదుకోవాలి, సుఖాల్లో జతకూడాలి, శత్రువుల్ని దూరంగా ఉంచాలి. గోపయ్య మనకు మిత్రుడు కాదు, శత్రువు కాదు. వాడిని గురించిన ఆలోచనే మనకు ఉండకూడదు. కలుసుకున్నప్పుడు పలకరిస్తాము, సాయం అడిగితే చేతనైనది చేస్తాము. ఆ తర్వాత వాడి గురించి పట్టించుకోకూడదు. అదే తెలివైన వాళ్ళు చేసే పని. అదే నేను చేశాను అని అన్నాడు. ఇది వినగానే బ్రహ్మయ్యకు తనలోని లోపం తెలిసి వచ్చింది. సాయం చేసిన వాళ్ళందరినీ తన వాళ్ళు అనుకుంటూ వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకోవాలని కోరుకోవడం వలన తానెప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాడు. భీముడు చెప్పిన ప్రకారం చేస్తే తనకే దిగులు ఉండదు. దేవుడే దిగివచ్చాడు. ధర్మవరం అనే గ్రామంలో ఉండే మోహనుడు మహాపిసినారి. తండ్రి మంచం పడితే వైద్యం చేయించలేదు, ఆయన పోయాడు. తల్లి దిగులు పడితే పట్టించుకోలేదు. మరి కొన్నాళ్లకు ఆవిడా పోయింది.
ఏ కోరికలు తీరక అతడి భార్యాబిడ్డలు జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నారు. వడ్డీలకు అప్పులిచ్చి మోహనుడు లక్షలు ఆర్జించాడు. సుధాముడు అనే ఆయన మోహనుడి ఇంటి ఎదుటే ఉంటున్నాడు. ఆయన దైవభక్తుడు, పరోపకారి. ఎన్నో పర్యాయాలు మోహనుడికి మంచి మాటలు చెప్పి చూశాడు. ప్రయోజనం లేకపోయింది. రుక్మిణి మోహనుడి భార్య, మహాపతివ్రత. భర్త మాటకు ఎదురాడదు. ఆమెకు 2 కొడుకులు. వాళ్ళు తల్లి తండ్రి చెప్పినట్లు నడుచుకుంటారు. రుక్మిణికి పిల్లలకు మోహనుడి మీద తిరగబడమని సుధాముడు ఎన్నో పర్యాయాలు చెప్పి చూశాడు. ప్రయోజనం కనబడలేదు. మోహనుడి వద్దకు అప్పులకు వచ్చే వాళ్ళందరినీ సుధాముడు హెచ్చరించేవాడు. కానీ వాళ్ళు అమాయకులు, నీతికి కట్టుబడినవారు. మోహనుడు తమకు చేస్తున్న అన్యాయం ఏమీ లేదని, అంతా తమ కర్మఫలితమని వాళ్ళు నమ్మేవారు. ఇదంతా చూసి సుధాముడికి కడుపుడికిపోయేది. మోహనుడి అన్యాయాలు అరికట్టే ఉపాయమేమీ తోచక చివరకు అతడొక నిర్ణయానికి వచ్చాడు. మోహనుణ్ణి చంపేయాలి అనుకున్నాడు. మోహనుడి వల్ల నాకే అపకారము జరగలేదు. మోహనుణ్ణి చంపడం వలన నాకే లాభమూ లేదు, ఇతరులకే. కాబట్టి అతన్ని చంపడం పరోపకారమే అవుతుంది అనుకున్నాడు సుధాముడు. సుధాముడికి ఒక ఆచారమున్నది. ఏ పని తలపెట్టినా ముందుగా రామాలయానికి వెళ్ళి కళ్ళు మూసుకొని దేవుడి విగ్రహానికి దండం పెట్టి దీవించమని కోరతాడు. ఆ తర్వాతనే ఆ పని చేస్తాడు. ఈసారి కూడా సుధాముడు శ్రీరాముడి ఆలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆలయంలో పూజారి లేడు. సుధాముడి ప్రార్థన పూర్తయ్యాక కళ్ళు తెరవగానే అతడికి ఎదురుగా ముచ్చటగొలిపే రూపంతో 16 ఏళ్ల యువకుడు కనిపించి, సుధామా, నేను దేవుణ్ణి, పద, నీతో ఇంటికి వస్తాను అని అన్నాడు. సుధాముడు ఆశ్చర్యపడి, నువ్వు దేవుడివా? ఎలా నమ్మేది అని అన్నాడు. నువ్వు నీ వల్ల కాని పని చెయ్యాలనుకుంటున్నావు. అందుకే నేను దివి నుంచి భూమికి దిగి వచ్చి నీకు సాయపడాలి అనుకుంటున్నాను. మోహనుణ్ణి చంపడం నీ వల్ల కాదు. పాపాత్ములకు పాపబలం ఉంటుంది. వాళ్లను యుక్తితో లొంగదీయాలి తప్ప శక్తితో లొంగదీయలేము అన్నాడు దేవుడు. మోహనుణ్ణి గురించి తన మనసులోని ఆలోచన మరెవరికీ తెలియదు. అందుచేత సుధాముడు ఆ యువకుణ్ణి దేవుడని నమ్మి సాష్టాంగపడ్డాడు. దేవుడతడిని లేవనెత్తి, నేను దేవుణ్ణన్న విషయం మోహనుడికి తప్ప ఇంకెవరికీ చెప్పకు, ఆ తర్వాత జరిగేది చూడు అని అన్నాడు. ఇద్దరూ సుధాముడి ఇంటికి వెళ్ళారు. ఆ రోజుకు ఏ ప్రయత్నమూ లేకుండానే రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారు అయ్యాయి. కొన్ని తినుబండారాలను తీసుకొని సుధాముడు మోహనుడి ఇంటికి వెళ్ళాడు. మోహనుడు వాటి రుచికి ఆశ్చర్యపడి విశేషం ఏమిటని అడిగాడు. సాక్షాత్తు ఆ దేవుడు నా ఇంట బస చేశాడు. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాబట్టి విషయం రహస్యంగా ఉంచు అన్నాడు సుధాముడు నెమ్మదిగా. దేవుడెలాగుంటాడో చూస్తాను, ఒకసారి మా ఇంటికి తీసుకురా అన్నాడు మోహనుడు. సుధాముడు సరేనని కాసేపటికి దేవుణ్ణి వెంటబెట్టుకు వచ్చాడు. మోహనుడు దేవుణ్ణి ఎగాదిగా చూసి, నువ్వు దేవుడివా? బస చెయ్యటానికి నీకు సుధాముడి ఇల్లు తప్ప మరెక్కడా దొరకలేదా అని ప్రశ్నించాడు. సుధాముడు నా భక్తుడు, అందుకే అతడింటికి వచ్చాను అన్నాడు దేవుడు నవ్వుతూ. అయినా నువ్వు దేవుడివని నమ్మకం ఏమిటి అన్నాడు మోహనుడు పరిహాసంగా నవ్వుతూ. ఆ సంగతి నువ్వే గ్రహిస్తావు. రుణపత్రం లేకుండా రోజుకు 1000 వరహాలు చొప్పున 10,000 వరహాలు 10 రోజుల్లో సుధాముడికి ఇవ్వు. నీ డబ్బు 100 రెట్లవుతుంది. సుధాముడంతా నీకే ఇస్తాడు. 10,000 వరహాలు మాత్రం అతడికి విడిచిపెడితే చాలు అన్నాడు దేవుడు. ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. రుణపత్రం లేకుండా డబ్బిస్తే ఆ తర్వాత సుధాముడు కాదంటే అని అడిగాడు మోహనుడు. సాక్షాత్తు దేవుడు నీకు సాక్ష్యం ఉండగా రుణపత్రం ఎందుకు అన్నాడు దేవుడు నవ్వుతూ. నువ్వు దేవుడివని నాకు నమ్మకం లేదు అన్నాడు మోహనుడు కటువుగా. ఇంతలో అక్కడికి ఆ ఊరివాడే అయిన భూసయ్య వచ్చాడు. ఆయనకు 10 ఎకరాల పొలమున్నది, పెద్ద మేడ ఉన్నది. కానీ పరోపకారి కావడం వల్ల చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండదు. ఇప్పుడాయన పాలేరు పద్దయ్య కూతురుకు పెళ్లి కుదిరింది. వాడికొక 100 వరహాలు అప్పు కావలసి వచ్చింది. భూసయ్య పద్దయ్య కోసం తనే అప్పు చెయ్యాలని వచ్చాడు. అంతకు ముందు రోజే చెప్పి ఉంచడం వల్ల
ఈ విషయం సుధాముడికి తెలుసు. అతడు రుణపత్రాలు సిద్ధం చేయించి ఉంచాడు. దేవుడు భూసయ్యతో, చూడబోతే పరోపకారిలా ఉన్నావు. నువ్వు పత్రం సాక్ష్యం లేకుండా రోజుకు 1000 వరహాల చొప్పున సుధాముడికి ఇవ్వు. 10 రోజుల తర్వాత ఆ డబ్బు 100 రెట్లవుతుంది. అంతా నీది. 10,000 వరహాలు మాత్రం సుధాముడికి విడిచిపెడితే చాలు అని అన్నాడు. నువ్వు చెప్పినట్లే చేస్తాను. కానీ రోజుకు 1000 వరహాలు ఎక్కడ్నుంచి తెచ్చేది అన్నాడు భూసయ్య దిగులుగా. దాందేముంది, ఈ మోహనుడే నీకు అప్పిస్తాడు అన్నాడు దేవుడు. మోహనుడు వెంటనే భూసయ్యతో, నేను మాత్రం సాక్ష్యం లేకుండా అప్పివ్వను. నీ ఇల్లు భూమి హామీగా పెట్టి పత్రం రాసిస్తే మొత్తం 10,000 వరహాలు ఒక్కసారే ఇస్తాను అని అన్నాడు. అప్పు ఒక్కసారే తీసుకున్న డబ్బు ఒక్కసారే ఇవ్వటానికి వీల్లేదు. అలా చేస్తే అదృష్టం కలిసి రావాలి అని దేవుడు భూసయ్యను హెచ్చరించాడు. భూసయ్య మోహనుడు కోరిన విధంగా రుణపత్రం రాసిచ్చి 10,000 వరహాలు తీసుకొని అందులో 1000 వరహాలు సుధాముడికి ఇచ్చాడు. దేవుడు ఆయనతో, ఈ విషయం ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు. 1000 వరహాలన్న సిద్ధాంతం ఏమీ లేదు. 1 వరహా కావచ్చు, 1,00,000 వరహాలు కావచ్చు. మొత్తం ఎంతెస్తే అంతకు 100 రెట్లవుతుంది. తెలిసిందా అని అన్నాడు. ఇందుకు సరేనని తల ఊపి భూసయ్య వెళ్ళిపోయాడు. మీరంతా కలిసి నన్ను బికారిని చెయ్యాలని ఏదో పథకం వేశారు. నువ్వు నిజంగా దేవుడివే అయితే నేను నమ్మే మహిమ ఏదైనా నా ఎదుట చెయ్యి అన్నాడు మోహనుడు. అయితే చూడు, నా దశావతార రూపాలు ప్రదర్శిస్తాను అన్నాడు దేవుడు. మోహనుడు దేవుడు వంకే చూశాడు. అతడికి దేవుడు ముందున్నట్టే కనిపించాడు. ఏ మార్పు లేదు. సుధాముడు మాత్రం దశావతారాల రూపాలను చూసి పరవశించిపోతూ స్తోత్రాలు చేశాడు. అంతా పచ్చి మోసం. మీరు నాటకమాడుతున్నారు. ఇక వెళ్ళండి అన్నాడు మోహనుడు కోపంగా. దేవుడు సుధాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సాయంకాలం మోహనుడి ఇంటి ముందు జనం బాగా పోగయ్యారు. అంతా తమకున్నవన్నీ తాకట్టు పెట్టి అతడి దగ్గర అప్పు తీసుకొని సుధాముడు ఇంట్లో డబ్బిస్తున్నారు. ఆ విధంగా సుధాముడింట్లో కనకవర్షం కురుస్తున్నది. ఇదంతా చూసి సుధాముడు కంగారు పడిపోతూ దేవుడితో, అంతా నాకు అయోమయంగా ఉన్నది. ఒక పిసనారి ప్రజాకంటకుణ్ణి చంపటానికి ఇంత తతంగం దేనికి? నీ కారణంగా మోహనుడు మరింత బాగుపడ్డాడు. ఎప్పుడూ చేయని వాళ్ళందరూ వాడి వద్ద అప్పు చేసి వాడి గుప్పెట్లోకి వెళ్ళిపోతున్నారు. నీ లీల ఏమిటో నాకు తెలియడం లేదు. నువ్వు మోహనుణ్ణి మోసగించాలని వేసిన పథకం కూడా పారలేదు అంటూ వాపోయాడు. అంతా చిరునవ్వుతో విన్న దేవుడు, నేను మోహనుణ్ణి మోసగించాలనుకోలేదు. అతడికి అంతా నిజమే చెప్పాను. 10 లక్షల వరహాలను 10 కోట్లు చేసుకునే అవకాశం ఇచ్చాను. ఇంకా 10 రోజుల వ్యవధి ఉన్నది కదా, మనసు మార్చుకుంటాడేమో చూద్దాము అని అన్నాడు. అలా 10 రోజులు గడిచిపోయాయి. దేవుడు సుధాముడితో, కాసేపట్లో అందరి డబ్బు 100 రెట్లవుతుంది. వాగ్దానం చేసిన ప్రకారం ఎవరి డబ్బు వారికి ఇవ్వు. నీకు వచ్చిన దానితో తరతరాలు సుఖంగా జీవించు. నాకు కాస్త పని మిగిలిపోయింది. అది ముగించుకొని చక్కా వస్తాను అంటూ బయలుదేరి మోహనుడింటికి వెళ్ళాడు. మోహనుడు దేవుణ్ణి చూసి నవ్వుతూ, గడువు కాలం ముగిసింది. తొందరగా ఎక్కడికైనా ఉడాయించు. లేకపోతే దగాపడ్డ తమ్ముళ్ళందరూ నీ మీద రాళ్లవర్షం కురిపించి చంపేస్తారు. మళ్ళీ గోవర్ధన పర్వతం ఎత్తుదామన్నా దగ్గరలో కొండలు లేవు అని అన్నాడు. నేను దేవుణ్ణి, కొండలు లేకపోతే సృష్టించగలను. నా కృష్ణావతారం చూడు అంటూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కృష్ణుడి రూపంలో సాక్షాత్కరించాడు. మోహనుడు ఆశ్చర్యంగా తెల్లబోయి చూస్తూ, నువ్వు నిజంగా దేవుడివా అని అన్నాడు. అంతే, దేవుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. మోహనుడు నిలువెల్లా కంపించిపోతూ తలపట్టుకుని కూర్చున్నాడు. అంతలో అతడింటికి ఒక్కొక్కరుగా జనం రాసాగారు. వాళ్ళందరికీ సుధాముడు ఇంట ఇచ్చిన ధనం 100 రెట్లయ్యింది. బాకీ తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ మోహనుణ్ణి వడ్డీ లెక్క కట్టమన్నారు. మోహనుడు మధ్య మధ్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లెక్కలు కట్టి వాళ్ళ నుంచి తనకు రావాల్సిన అసలు వడ్డీ తీసుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోగాని అతన్ని పశ్చాత్తాపం ముంచెత్తింది. తనను సన్మార్గంలో పెట్టేందుకు దేవుడే దిగివచ్చాడన్నమాట. తనను ముందే నమ్మించి ఉంటే ఎంత బాగుండేది. మోహనుడు ఇలా ఆలోచిస్తూ
దుఃఖం భరించలేక పశ్చాత్తాపంతో 2-3 నెలల కాలం మంచం పట్టాడు. తర్వాత ఆ ఊరిలో ఉండటం ఇష్టం లేక దూర ప్రాంతాన గల మరొక ఊరు చేరి అక్కడ పేద సాధలకు తన చేతనైన సాయం చేస్తూ జీవితకాలాన్ని తృప్తిగా గడిపాడు. గజఈతగాడు. చాలా ఏళ్ల క్రితం పశ్చిమ సముద్ర తీరాన కేరళ రాజ్యానికి చెందిన ఒక దీవి లక్కదీవులకు కొంచెం దూరంలో ఉండేది. అది చాలా వరకు రాతిమయంగా ఉండటం చేత అక్కడ వ్యవసాయానికి, ఇతర వృత్తులకు అవకాశం ఉండేది కాదు. కనుక ఆ దీవిలో నివసించేవారు ప్రధానంగా చేపలు పట్టి జీవించేవారు. పశువులను పోషించేవారు అయి ఉండేవారు. అక్కడి బెస్తలలో కొందరు నావికులుగా వెళ్ళిపోయారు. మరికొందరు సముద్రం అడుగుకు వెళ్ళి ముత్యపు చిప్పలు, పగడపు రాళ్ళు తెచ్చి వాటిని దీవిలోని వర్తకులకు అమ్మి పొట్టపోసుకునేవారు. ఆ దీవిలో ఉండే ఒక ముసలి బెస్తవాడికి చాలామంది కొడుకులు. వారిలో చాలామంది చేపలు పట్టడంలో తండ్రికి సహాయం చేసి తాము కూడా అదే వృత్తి అవలంబించారు. ఒకరిద్దరు వర్తక నౌకలలో పనులు సంపాదించుకున్నారు. వారిలో ఆఖరివాడు చిన్నతనం నుంచి ఒక విచిత్రమైన ప్రకృతి కలవాడు. చేపలు తన్నుకు చావటం వాడు చూడలేకపోయేవాడు. చిన్నతనంలో వాడు తీరానికి వెళ్ళి తన తండ్రి అన్నలు పట్టుకొచ్చిన చేపలను తట్టలో మోసుకుపోయేటప్పుడు ఏ చేపలోనైనా ప్రాణం ఉన్నట్లు కనిపిస్తే దాన్ని వెంటనే నీటిలోకి విసిరివేసేవాడు. ఒక్కొక్కసారి వాడు ఇంటికి చేరేసరికి తట్టలో సగం చేపలు కూడా ఉండేవి కావు. ఈ విధంగా వాడు భూతదయ కలిగి ఉండటం చేత వాడికి చేపలు పట్టే వృత్తి అబ్బలేదు. కానీ వాడికి సముద్రమన్నా చేపలన్నా అంతులేని ప్రేమ. ఎందుకో పనికిరాని ముద్దు అని తల్లిదండ్రుల చేత తిట్లు తిని వాడి సముద్ర తీరానికి వెళ్ళి గంటలు తరబడి కూర్చునేవాడు. సముద్రంలో ఈతలు కొట్టేవాడు. భూమి మీద కన్నా వాడికి సముద్రం అడుగున ఎక్కువ వింతలు, రంగులు, ఆకర్షవంతమైన దృశ్యాలు కనిపించేవి. అందుచేత వాడు నీటి అడుగున చాలాసేపు ఉండటం అభ్యాసం చేసి అట్టడుగు సముద్రంలో సంచరించుకుంటూ అక్కడ ఉండే వింత వింత చేపలను, పగడపు చెట్లను, విచిత్రమైన కాంతులను చూసి ఆనందించటము సాగించాడు. పెరిగి పెద్దవాడు అయ్యేసరికి వాడు వెళ్ళినంత సముద్రపు లోతుకు వెళ్ళి నీటి అడుగున వాడున్నంతసేపు ఉండగలవాడు ఆ దీవిలో ఒక్కరు కూడా లేడు. వాడికి చేప మనిషి అని అందరూ పేరు పెట్టారు. వాడు ఉదయమే వెళ్ళి పగలంతా సముద్రంలో గడిపి చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి తాను ఆ రోజు చూసిన వింతలన్నిటినీ తన అన్నలకు వర్ణించి చెప్పేవాడు. సముద్రం అడుగున మునిగిపోయిన పడవలు ఉండేవి. వాటి పగుళ్లలో నీటి మొక్కలు పెరిగేవి. పగడపు శిలల మీద శాఖలు శాఖలుగా ఎర్రతెల్ల పగడపు కొమ్మలు ఉండేవి. నీటిలో ముత్యపు చిప్పలు, నక్షత్ర చేపలు, కనీవిని ఎరగని గాజులాంటి చేపలు ఎన్నో ఉండేవి. వాటన్నిటినీ వాడు వర్ణిస్తూ ఉంటే అన్నలు వినిపించుకోక వాడికి నిశ్చయంగా పిచ్చనుకునేవారు. వాడికి గాలి సోకిందేమోనని వాడి తల్లి తాయెత్తులు కట్టించింది. కానీ తాయెత్తులతో వాడి ధోరణి మారలేదు. పైగా వాడికి గొప్ప ఖ్యాతి వచ్చింది. చేప మనిషి అనే మాట దీవిలోని అందరి నోట వినబడి చివరకు ఆ దేశపు రాజు దాకా వెళ్ళింది. అందుచేత రాజుగారు వాడిని ఒకసారి తన భవనానికి పిలిపించాడు. వాడు రాజుగారి దర్శనానికి వెళ్ళినప్పుడు రాజుగారి కూతురు 17 ఏళ్ల పిల్ల కూడా అక్కడ ఉన్నది. ఏమిరా, నువ్వు ఎంత లోతు సముద్రం అడుగుకైనా దిగగలవట? సముద్రాన్ని గాలించటంలో నీకు ఉడాయినవాడు ప్రపంచంలో లేడట. ఆ మాట నిజమేనా అని రాజు అడిగాడు. ఇతరుల మాట నాకు తెలియదు మహారాజా అన్నాడు వాడు. నీ శక్తి చూస్తాం అంటూ రాజుగారు అప్పటికప్పుడే తన విహార నౌకలో తన కుమార్తెతో పాటు వాణ్ణి కూడా ఎక్కించుకొని సముద్ర మధ్యానికి నౌకను నడిపించి ఒక బంగారు పాత్రను సముద్రంలో గిరవాటు వేసి దాన్ని తీసుకురా అని అన్నాడు. వాడు సముద్రంలో మునిగి అడుగుకు చేరి బంగారు పాత్రను తీసుకుంటూ అక్కడే ఉన్న పగడపు కొమ్మ ఒకటి విరిచి పైకి వచ్చాడు. వాడా పగడపు కొమ్మను రాజుగారి కుమార్తెకు ఇచ్చి బంగారు పాత్రను రాజుగారికి ఇవ్వబోయాడు. అది నీవే ఉంచుకో, ఇంతకన్నా కష్టమైన పని చెబుతాను, చేస్తావా అన్నాడు రాజు. చెప్పండి, చేతనైతే చేస్తాను అని అన్నాడు. నీవి దీవి చుట్టూ ఉన్న సముద్రం దిగువ భాగమంతా తిరిగి అక్కడ విశేషాలు నాకు చెప్పాలి అన్నాడు రాజు. చాలా దూరం అన్నాడు వాడు.
నాకు తెలుసు, నీకు కావలసినంత వ్యవధి తీసుకో, అవసరమైనప్పుడు విశ్రాంతి కూడా తీసుకో, కాని దేవిని చుట్టి అక్కడ విశేషాలు తెలుసుకోకుండా మాత్రం నా దగ్గరికి తిరిగి రాకు అన్నాడు రాజు. అయితే ఇక్కడే ఉండండి అని వాడు రాజకుమార్తె కేసి చూసి సముద్రంలో మునిగాడు. వాడు తిరిగి రావటానికి 3 మాసాలు పట్టింది. మహారాజా, మా దేవికి అడుగున 3 బ్రహ్మాండమైన కొండలు ఆధారంగా ఉన్నాయి. వాటి తాలూకు రాయి మామూలు కొండరాయి కన్నా చాలా బలమైనది. అయితే వాటిలో ఒకటి నశించిపోతున్నది అన్నాడు వాడు. నశించిపోతున్నదా? ఎందుకు అని అడిగాడు రాజు. దాని దిగువ భాగంలో అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. అది రాతిని ధ్వంసం చేస్తున్నది. ఆ అగ్ని ఉన్న ప్రాంతంలో చాలా మేరకు ఒక్క నాచుమొక్క గాని ఒక్క చిన్న చేప గాని లేదు అని చెప్పాడు. నీటి అడుగున అగ్ని ఏమిటి అన్నాడు రాజు. మహారాజా, అది మామూలు అగ్ని కాదు, అది బడబాగ్ని. నీరు దాన్ని చల్లార్చలేదు అన్నాడు వాడు. బడబాగ్ని అనే మాట విన్నాను గాని ఎన్నడూ చూడలేదు. కొంచెం అగ్ని తెచ్చి చూపించు అన్నాడు రాజు. అగ్నిని తీసుకురావటం ఎలా మహారాజా అన్నాడు వాడు. నేనేం చెప్పగలను, అది నీకే తెలియాలి అన్నాడు రాజు. వాడు మళ్ళీ సముద్రం అడుగుకు వెళ్ళాడు. అగ్నిని సమీపించటానికి ప్రయత్నాలు చేశాడు. చేతులు కాళ్ళు కాలాయి. వాడు కాలిన శరీరంతో విహార నౌక వద్దకు తిరిగి వచ్చి, అగ్నిని తీసుకురావటం నాకు సాధ్యం కాలేదు మహారాజా, ఇదిగో దాని సాక్ష్యం అంటూ తన చేతులు కాళ్ళు ఆయనకు చూపాడు. ఇప్పుడు నీ మాట నమ్మగలను, నీవు నిజంగా గజ ఈతగాడివే అన్నాడు రాజు. ఈసారి అగ్నిని చాలా దగ్గరగా చూశాను మహారాజా. అది ఒక కొండను చాలా భాగం తినేసింది. దేవికి త్వరలోనే గొప్ప ప్రమాదం రానున్నదని నా నమ్మకం అన్నాడు వాడు. రాజుగారు వాడి మాట మీద నమ్మకం ఉంచి ఆ దీవిలో ఉండే వారందరినీ దీవి వదిలి రావాల్సిందని ఉత్తర్వు చేశాడు. వారికి నివాసయోగ్య ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. దేవిని మనుషులు పశువులు విడిచిపెట్టిపోయిన కొద్ది రోజులకి ఆ దేవి మీద భయంకరమైన భూకంపాలు కలిగి 1 మాసం రోజుల లోపల దానిలో ఒక్కొక్క భాగమే సముద్రం లోపల మునిగిపోయింది. రాజు చేప మనిషిని పిలిచి, నీ ప్రజ్ఞ వల్ల అనేక మంది ప్రాణాలు దక్కాయి. ఏమి బహుమతి కోరుకుంటావో కోరుకో, ఇస్తాను అని అన్నాడు. వాడు రాజకుమార్తె కేసి చూసి జవాబు చెప్పలేదు. తన కూతురి అభిప్రాయం అదివరకే తెలుసుకొని ఉన్న రాజు వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన వద్దనే ఉంచుకున్నాడు.